మామూలుగా మన సినిమాల్లో హీరో విలన్ ని చితక్కొట్టడం లేదంటే సిస్టమ్ను మార్చడం చూస్తుంటాం. కానీ ఒక హీరో తన సొంత తండ్రి మీదనే కోర్టులో కేసు వేసి ఆ తర్వాత అదే తండ్రి వేసిన ప్లాన్తో ముఖ్యమంత్రి పీఠం దాకా వెళ్లడం ఎప్పుడైనా చూసారా? వినడానికి ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా స్టోరీలా ఉంది కదూ. కానీ ఇది రియల్ లైఫ్ కాదు. సాక్షాత్తు మన దళపతి విజయ్ రియల్ లైఫ్ పొలిటికల్ డ్రామా. కోట్లాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకునే ఒక సూపర్ స్టార్ తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేసి ఒక కొత్త పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాలను షేక్ చేయడమంటే మామూలు విషయం కాదు. అసలు ఈ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న డైరెక్టర్ ఎవరు? విజయ్ నిజంగానే తన తండ్రిని దూరం పెట్టాడా, లేక ఇదంతా ప్రజలను నమ్మించడానికి ఆడిన ఒక పెద్ద డ్రామానా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనం లేటెస్ట్ ముచ్చట గురించి మాట్లాడుకుందాం. 2024 ఫిబ్రవరిలో మన దళపతి తమిళగా వెట్రి కళగం లేదా సింపుల్గా టీవీకే అనే పార్టీని అనౌన్స్ చేశారు. అప్పటి వరకు రాజకీయాల్లోకి వస్తారా రారా అని ఊరించిన విజయ్ ఒక్కసారిగా పార్టీ పేరు చెప్పి బాంబు పేల్చారు. అది కూడా ఎలా? తన 69వ సినిమా జననాయకం తర్వాత ఇక సినిమాలే చేయనని, తన జీవితం ప్రజలకే అంకితమని స్టేట్మెంట్ ఇచ్చేశారు. హబ్బో, ఈ డైలాగ్ వినగానే అభిమానులకు పూనకాలు వచ్చేశాయి. అలా పార్టీ పెట్టిన రెండేళ్లకే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం అంటే అది విజయ్ మ్యాజిక్కో లేక తమిళ తంబీల సినిమాల పిచ్చో అర్థం కావడం లేదు. నిజానికి 118 సీట్లు వస్తే ముఖ్యమంత్రి అయిపోయేవాడు. కానీ పాపం 10 సీట్ల దూరంలో ఆగిపోయి ఇప్పుడు గవర్నర్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదంతా చూస్తుంటే ఒక పక్క కమర్షియల్ సినిమా క్లైమాక్స్ లాగే ఉంది కదా. అయితే ఈ టీవీకే పార్టీ వెనుక ఉన్న అసలు స్క్రిప్ట్ మాత్రం చాలా ఏళ్ల క్రితమే రాశారట. విజయ్ సినిమాలు చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మెర్సెల్లో జీఎస్టీ గురించి క్లాస్ పీకడం, సర్కార్లో ఓటు హక్కు గురించి లెక్చర్లు ఇవ్వడం, ఇవన్నీ చూసి మనం కేవలం ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం. కానీ అవి సినిమాల్లా లేవు. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి కావలసిన పొలిటికల్ మేనిఫెస్టోలాగా ఉన్నాయి. అంటే మన డైరెక్టర్ గారు క్షమించాలి, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు చాలా తెలివిగా తన కొడుకు ఇమేజ్ని ఒక పొలిటికల్ లీడర్ లాగా బిల్డ్ చేస్తూ వచ్చారన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. 2020 సంవత్సరంలో మన చంద్రశేఖర్ గారు తన కొడుకు విజయ్కి కనీసం ఫోన్ చేసి కూడా చెప్పకుండా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం అనే పేరుతో ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేసేశారు. ఆ పార్టీకి ఆయనే జనరల్ సెక్రటరీ, విజయ్ తల్లి శోభగారు ట్రెజరర్. అంటే ఇంట్లోనే పార్టీ మీటింగ్స్ పెట్టేసుకోవచ్చని ఆయన ప్లాన్ కాబోలు. కానీ విజయ్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ అయిపోయాడు. నాకు ఆ పార్టీకి సంబంధం లేదు, నా పేరు వాడుకుంటే ఊరుకోను అని ప్రెస్ నోట్ వదిలాడు. అయినా తండ్రి వినకపోవడంతో 2021లో ఏకంగా తన తల్లిదండ్రుల మీద మరో 9 మంది మీద కోర్టులో కేసు వేశాడు. సొంత తండ్రి మీద కేసు వేయడమంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా ఇది ఇల్లీగల్, అన్ఎథికల్ అని కోర్టుకెక్కడమంటే ఆ గొడవ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో చంద్రశేఖర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే మనకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. సమస్యలు లేని కుటుంబం ఎక్కడ ఉంటుంది అని చాలా సింపుల్గా కొట్టిపారేశారాయన. అంటే తండ్రి కొడుకుల మధ్య ఈ మాత్రం చిన్న చిన్న కోర్టు కేసులు సహజమే అన్నమాట. పైగా తన కొడుకు పెద్ద స్టార్ అవ్వడానికి తానే కారణమని, ఇప్పుడు తన కొడుకు మంచి కోసమే పార్టీ పెట్టానని ఆయన వాదించారు. విజయ్ మక్కల్ ఇయక్కం అనేది తన ఆర్గనైజేషన్ అని, దాన్ని పార్టీగా మార్చడానికి విజయ్ పర్మిషన్ అక్కర్లేదని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కానీ విజయ్ ఒత్తిడి తట్టుకోలేక చివరికి ఆ పార్టీని డిజాల్వ్ చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. అలా ఆ కోర్టు కేసుల గొడవంతా సద్దుమనిగాక సరిగ్గా 3 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్ తన సొంత పార్టీ టీవీకేని అనౌన్స్ చేశాడు. ఇప్పుడు చిత్రమైన విషయం ఏంటంటే, తన కొడుకు పెట్టిన పార్టీ గెలిచినప్పుడు అదే చంద్రశేఖర్ గారు కెమెరాల ముందుకు వచ్చి నా కొడుకు సాధించిన ఘనత చూసి గర్వపడుతున్నారు అని తెగ మురిసిపోతున్నారు. అంటే మొదట్లో తండ్రి పార్టీ పెడితే వద్దన్న విజయ్ ఆ తర్వాత తండ్రి ప్లాన్ ప్రకారమే రాజకీయాల్లోకి వచ్చాడనమాట. కొందరు విశ్లేషకులైతే చంద్రశేఖర్ గారిని చాణక్యతో పోలుస్తున్నారు. అంటే
వెనుక ఉండి నడిపించే సూత్రధారి ఆయనే అని అందరి డౌట్. అయితే ఈ రాజకీయ క్లైమాక్స్ విషయానికి వస్తే 108 సీట్లు గెలిచాక మన దళపతి ముఖ్యమంత్రి అయిపోతానని ఎంతో ఆశగా రాజ్భవన్కు వెళ్లారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. గవర్నర్ ఆర్లేకర్ గారు, లెక్క సరిపోలేదమ్మా, నీకు 108 ఉన్నాయి, కాంగ్రెస్ వారు ఒక 5 మద్దతిచ్చారు, మొత్తం 113 అయ్యాయి, కానీ నాకు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు కావాలి అని తేల్చి చెప్పారు. ఇది ఎలా ఉందంటే సినిమా సూపర్ హిట్ అని అందరూ అంటున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు అన్నట్టు ఉంది. ఇప్పుడు దళపతి ఆ మిగిలిన 5 ఎమ్మెల్యేల కోసం బెతుకులాట మొదలుపెట్టారు. తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకేలా ద్వైపాక్షిక గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టానని సంబరపడే లోపే ఈ మెజారిటీ లెక్కలు విజయ్కు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఈ కథలో మనం మర్చిపోకూడని పాత్ర మన చంద్రశేఖర్ గారు, అంటే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. ఆయన 80 ఏళ్ల వయసులో కూడా తన కొడుకు పొలిటికల్ కెరీర్కు చాణక్యుడిలా వ్యూహాలు రచిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి పెట్టిన పార్టీ వద్దని కోర్టుకు వెళ్లిన విజయ్ ఇప్పుడు అదే తండ్రి కాంగ్రెస్ నాయకులతో ఫోన్లలో మంతనాలు జరుపుతుంటే మాత్రం మౌనంగా ఉండిపోయారు. చంద్రశేఖర్ గారు మీడియా ముందుకొచ్చి నా కొడుకు సింగిల్గా పోటీ చేసి గెలవడం గర్వంగా ఉంది అని మురిసిపోతున్నారు. కానీ వెనుక ఉండి కాంగ్రెస్తో పొత్తుల కోసం రాయబారాలు నడిపింది ఆయనే అని ఇండస్ట్రీ టాక్. అంటే కొడుకు హీరోగా నటిస్తుంటే తండ్రిగారు వెనుక నుండి గోస్ట్ డైరెక్షన్ చేస్తున్నారన్నమాట. ఇక మన హీరోగారి వ్యక్తిగత జీవితం కూడా ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఒకవైపు ఐటీ రైట్స్, మరోవైపు భార్య శిష్య సంగీతతో విడాకుల గొడవలు. వీటన్నిటి మధ్యలో మన దళపతి మాత్రం చాలా కూల్గా తన పని తాను చేసుకుపోతుంటారు. 2025లో సంగీతగారు విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం, విజయ్ తన ఇంటికి రానివ్వడం లేదని ఒక నటితో ఎఫ్ఐఆర్ ఉందని ఆరోపించడం పెద్ద సెన్సేషన్ అయింది. అప్పట్లో విజయ్ త్రిషతో కలిసి ఒక వేడుకలో కనిపించడం ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. రాజకీయాల్లోకి వచ్చే నాయకుడికి ఇలాంటి మసాలా గొడవలు మామూలే అని అభిమానులు సరిపెట్టుకుంటున్నారు. కానీ ప్రత్యర్థులు మాత్రం దీన్నే ఆయుధంగా వాడుకున్నారు. డబ్బు విషయానికొస్తే మన విజయ్ సామాన్యుడు కాదు. ఆయన నికర ఆస్తి విలువ అక్షరాల 625 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 200 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి ప్రజల కోసం ఆ ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడమంటే మామూలు సాహసం కాదు. అయితే ఈ ఆస్తుల వెనుక కూడా ఐటీ గొడవలున్నాయి. 2015లో పులి సినిమా టైంలో 15 కోట్ల అదనపు ఆదాయం చూపలేదని ఐటీ శాఖ వేసిన 1.5 కోట్ల జరిమానాపై విజయ్ ఇంకా కోర్టులో పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు తన రోల్స్ రాయిస్ కారుకు ఎంట్రీ ట్యాక్స్ కట్టలట్టలేమని అప్పట్లో విజయ్ వేసిన పిటిషన్పై కోర్టు గట్టిగానే చివాట్లు పెట్టింది. ఇవన్నీ చూస్తుంటే మన నాయకుడు రియల్ లైఫ్లో అవినీతి రహిత ప్రభుత్వం అని డైలాగులు చెబుతున్నా రియల్ లైఫ్లో మాత్రం ట్యాక్స్ వ్యవహారాల్లో కొంచెం తడబడుతున్నారేమో అనిపిస్తుంది.